ఆ లతాంగి వారిచ్చట నుండి ఈక్షణమయేగిరి కానకు పండ్లు తేర మీ వచ్చుటెరింగిరేని జనవల్లభ వరును ఒత్తురింతకున్. జనవల్లభ అంది అంటే మహారాజా అంది తెలుసుకుంది. అంటే ఈయన దుష్యంతుడు అని ఎవరికి తెలిసింది? శకుంతలకి తెలిసింది. ఈమె శకుంతల ఎవరికి తెలియదు? దుష్యంతుడికి తెలియదు. కానీ ఏం తెలుసు? ఈ పిల్ల చాలా అందంగా ఉందని మాత్రం ఆయన మనసులో తెలిసింది అంతే. ఇది నన్నయ్య గారు పైకి చెప్పకుండా దాచి మాట్లాడేటటువంటి అద్భుతమైన కవితారీతి. ఇది మీరు బాగా ధ్యానంతో పద్యాల్ని చదివితేనే ఆంతరముగా మీకు నాటకీయ సన్నివేశం మీ కన్నుల ముందు గోచరిస్తుంది. ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు, ఒక్క మాట మాట్లాడారు, ఎవరు ఎవరిని నిలబెట్టేటట్టు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడేమంది? ఇప్పుడే వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళారంటే వెంటనే వస్తారా? రారు. ఎక్కడికి వెళ్ళారు? అడవిలోకి పళ్ళు తేవడానికి వెళ్ళారు. అడవిలోకి పళ్ళు తేవడానికి వెళ్ళిన వాడు పక్కింట్లోకి వెళ్ళి దర్భ తెచ్చుకోవడానికి వెళ్ళిన వాడు కాడు. కాబట్టి అడవిలోకి వెళ్ళాడంటే ఎంత దూరం పెడతాడో, ఎప్పటికా పళ్ళు సమీకరిస్తాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో ఏం తెలుసు. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు అయితే సరే అని వెళ్ళిపోవచ్చు కబుక్కుని. ఆవిడ వెంటనే ఏమందో తెలుసా అండి, అలా వెళ్ళిపోకుండా నిలబడేటట్టుగా చేయడానికి ఆ మాట ప్రయోగించింది. మీ వచ్చుటెరింగిరేని జనవల్లభ వరును ఒత్తురింతకున్. మీరు వచ్చారని తెలిస్తే ఆయన వస్తారండో అయింది. అంటే ఇప్పుడు నేను వచ్చానని తెలిస్తే ఆయన వస్తారంటే అమ్మ ఇప్పుడు మరి నేను వచ్చానని ఎలా తెలుస్తుంది అని ఒక గడియ మళ్ళీ ఆలోచించడానికి నిలబడే స్థితి వచ్చిందా లేదా? ఆ వచ్చినవాడు దుష్యంతుడిని శకుంతలకి తెలుసు. జనవల్లభ అని మాటేశాను. నేను మీతో మనవి చేశాను, అది పెద్ద విశేషం కాదు. ఎందుకని అంటే మున్యాశ్రమములలో ధర్మం గురించి మాట్లాడుకుంటారు. ప్రభువు ధార్మికంగా ఉన్నాడా, యజ్ఞయాగాదులు చేస్తాడా, వేద ప్రమాణమును నమ్మినవాడేనా, ధర్మానికి నిలబడతాడా, ఇవి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన బలం, ఆయన దర్పం, ఆయనకు ఉన్నటువంటి యవ్వనం, ఆయన అతిశయం, ఆయన పుట్టిన వంశం, ఆయన ఏలుతున్నటువంటి దేశం, ఆయనకున్నటువంటి గొప్పతనం, ఇవన్నీ ఆశ్రమంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక రాజర్షి కూతురుగా ఆమె మనసు ఆయన యందు ప్రచోదనమయ్యున్న కారణం చేత ఇప్పుడు ఆయన గురించి వర్ణించిన అందచందాలను విని చూడగానే ఇతను దుష్యంతుడని గుర్తుపట్టి ఉన్నది శకుంతల అన్న విషయాన్ని మీకు చెప్పకుండా చెప్పడం నన్నయ్య గారి కవిత్వంలో గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోకూడదు దుష్యంతుడు. అంటే దుష్యంతుడిని నిలబెట్టి మాట్లాడాలన్న కోరిక ముందే ఎవరికి పుట్టింది? శకుంతలకు పుట్టింది. చెప్పారా నన్నయ్య గారు? మీరు పట్టుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మీరు ఆ నాటకాన్ని దర్శనం చెయ్యాలి. ఆ లోపలికి ఒక్క దుష్యంతుడే వెళ్ళినప్పుడు శకుంతల మాట్లాడుతున్న తీరుని బట్టి మీరు పట్టుకోవాల్సి